వెల్కమ్ టు మినీ బ్లాగ్ అండి. పొద్దున్నే అలా లేచానా లేదా తోటకూర అమ్మాయి వచ్చింది. మా అమ్మని అడిగి 2 కట్టలు తోటకూర తెచ్చానండి. కాయగూరలు, ఆకుకూరలు తినడం చాలా మంచిది హెల్త్‌కి. తక్కువ రేటు కాబట్టి ఆకుకూరలు అనేవి. తర్వాత యథావిధిగా నేను మా అమ్మ ఇంట్లో పనులు చేసుకుంటూ సోమవారం కదా నిత్యం దీపారాధన చేస్తున్నాము. సోమవారం కదా పూజ చేసుకొని శివాలయానికి వెళ్దాం అనుకున్నాను. ఒక కొరియర్ కూడా ఉంది. శివాలయానికి వెళ్ళి వచ్చేదారిలో కొరియర్ వేసి వచ్చానన్నమాట. ఇంటికి వస్తే బ్రేక్ఫాస్ట్ దోశ, వెల్లుల్లి కారం వేసుకొని కొబ్బరి చట్నీతో దోశ తిన్నా చాలా బాగుంది. తర్వాత ఒక శారీస్ లైవ్ పెట్టుకున్నా. ఇంకా యూట్యూబ్లో లాంగ్ వీడియో ఒకటి చేశాను. శారీస్ అయితే ఆర్డర్స్ వచ్చాయి, హ్యాపీగా ఉంది. మధ్యాహ్నం లంచ్కి అయితే ఉదయం తీసుకున్న తోటకూర పుల్లగూర చేసింది, చాలా టేస్టీగా ఉందండి. 2 సార్లు అన్నం తిన్నాను నేను. ఇంకా తర్వాత కొంచెం బ్లౌజ్ స్టిచ్చింగ్ ఉంటే అది కొంచెం కంప్లీట్ చేసుకుని కటింగ్ కూడా చేసుకొని ఇంకా ఈవినింగ్ ఇంకో లైవ్ పెట్టుకున్నాను. ఇంకా టీ కూడా తాగేశాను. తర్వాత డిన్నర్ టైం అయిపోయింది. మా నాన్న బయట వడ బజ్జీ తెచ్చారనమాట. టిఫిన్ రేట్లు చాలా పెరిగిపోయాయండి. ఇంకా నేను 2 వడ ఒక బజ్జీ తిన్నాను. బయట బజ్జీ వడ నాకు నచ్చమన్నమాట. ఎలాగోలా తిట్టుకుంటూ తినేసా. ఈ వ్లాగ్ కానీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.